ఇక ఈవీఎంలపై మాటల యుద్ధం. టెస్లా చీఫ్ ఎలన్ మాస్క్ ట్వీట్ తో మరోసారి చర్చ. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు ఎలన్ మాస్క్ చెప్పినటువంటి మాట. ఇండియాలోని ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యం అని రాజీవ్ చంద్రశేఖర్ అన్నాడు. మన ఈవీఎంలు బ్లాక్ బాక్స్ల లాంటివి అని చెప్పి రాహుల్ గాంధీ. ఇది ఈవీఎంల గురించి ఇప్పుడు మాట్లాడేం లాభం? అసలు ఇది నాన్ సెన్స్. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది ఏమని, మనది పర్ఫెక్ట్ మీకైనా ఇబ్బంది ఉంటే ముందుగా ఎలక్షన్ కమిషన్ కూడా ఒక రోజు టైం ఇస్తారు. ఆ టైంలో మీరు ఇది ఖరాబ్ ఉన్నాయని, మీరు ఇది డమ్మీ అని, ఇది పని చేయట్లేదని. ఇప్పుడు ఇది ఉత్తముచ్చట ఇప్పుడు మాట్లాడి కూడా వేస్ట్ అన్న. వేస్ట్ కానీ వాళ్ళు అన్నది మనం కూడా కౌంటర్ ఇవ్వాలి కదా. ఎలాంటి మాస్క్ గురించి వాళ్ళు తీసుకున్నారు కదా, మన సుప్రీంకోర్టు ఏం తీసుకోవట్లేదు వాళ్ళు. నేను ఏమంటుండే, వీళ్ళు ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క దాంట్లో ఉన్నవాళ్ళు కోర్టును ధిక్కరించొద్దు. అదే కదా మరి, అదే కదా వీళ్ళు మాట్లాడేటువంటి మాటల వల్ల ఏమైందంటే డైవర్షన్ పాలిటిక్స్. అట్లాంటి మన తెలంగాణలో మరి అదే జరిగిందా? ఎట్లా వచ్చు